హాయ్ అండి. ఈరోజు మనం చాట్ ఎలా చేయాలో చూసిద్దామా. ఈ చాట్ అనేది రోడ్ సైడ్ చాట్ లాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని పానీపూరి కాంబినేషన్లో అయినా తినచ్చు, బొరుగులతో కాంబినేషన్లో అయినా తినచ్చు, ఎలా అయినా కాంబినేషన్లో తినచ్చు. అలాగే ఉట్టిగా తిన్నా కూడా చాలా అద్దరిపోతుంది. ఈ కార్న్ఫ్లేక్స్లో చివర్లో మనం కొంచెం కార్న్ఫ్లేక్స్ అనేసి తుంపి వేసేసుకున్నాం అనుకోండి, అద్దరిపోతుంది వేయించిన కార్న్ఫ్లేక్స్. ఇంకెందుకు ఆలస్యం, మరి చూసేద్దామా. ముందుగా ఏం చేసేయాలంటే, మనము బఠానీలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఉడికించేసుకోవాలి. తర్వాత మనం ఆలు తీసి పెట్టుకున్నాం కదా, ఆలు అలాగే టమాటా, ఉల్లిపాయలు అనేవి చాలా మస్ట్ కదా మన చాట్ ఐటమ్స్ అన్నిటికీ. అవన్నీ తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, నిమ్మకాయ. ముందుగా మనము ఈ బఠానీల్ని అలాగే ఆలుని ఉడికించేసుకుంటున్నాం. అలాగే సైడ్గా ఒక కడాయి పెట్టేసుకొని చూపించిన విధంగా పోపు వేసుకోండి. పోపు వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వీటిని సన్నగా మంట మీద వేయిస్తూ ఉన్నామన్నమాట. వేయిస్తూ ఉండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఉడకబెట్టుకున్న ఆలుని తీసుకొని వాటిని స్మాష్ చేస్తున్నామన్నమాట. స్మాష్ చేసి మనము ఆల్రెడీ వేయిస్తున్న మిశ్రమంలోకి వాటిని యాడ్ చేసేసాము. ఈ బంగాళదుంపలు, ఉడికించిన బఠానీలు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఒక మిశ్రమంలాగా తయారైపోతుంది. మనం ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఏం యాడ్ చేస్తున్నామంటే, కొద్దిగా మనం ఏం యాడ్ చేస్తున్నాం అంటే, అన్నిట్లోకి మంచిగా ఉండే పసుపు యాడ్ చేస్తున్నాము. అలాగే కారం, తగినంత కారం, కొంచెం లైట్గా తగినంత ఉప్పు వేసుకొని చివరిలో మన లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా అలా వేసేసుకుంటే అద్దరిపోయే చాట్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా నిమ్మకాయ టచ్ ఇచ్చేసి పైన ఉల్లిపాయలను వేసి గార్నిష్ చేసుకొని, కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని, మీకు కావాలంటే కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. చేస్తే రెడీ అయిపోయింది మన యమ్మీ చాట్ మసాలా. ఇంకెందుకు, మీరు కూడా ఆలస్యం లేకుండా ట్రై చేసేయండి. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే రోడ్ సైడ్ స్టైల్ చాట్ మసాలా. చాలా బాగుంది కదా. కొద్దిగా మీరు పానీపూరి ఉంటే కూడా స్మాష్ చేసి వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి, పానీపూరి స్టఫింగ్లో కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు.